పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఉమ్మడి కూటమి జనసేన అభ్యర్థి బొమ్మడి నాయకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాన తిరుగుతూ జనసేన గెలుపు కృషి చేస్తూ ఏ గ్రామం వెళ్లినా ఉమ్మడి కూటమి మేనిఫెస్టో చాలా బాగుందంటున్నారని నర్సాపురం నియోజకవర్గం ముఖ్య కేంద్రంగా భీమవరం తరలిపోయింది. మెడికల్ కాలేజ్ వెళ్లిపోయింది. నర్సాపురం నియోజకవర్గం ఏ అభివృద్ధికి నోచుకోకుండా శిలాఫలకాలకే పరిమితమై ఉన్నాయని అంటున్న జనసేన అభ్యర్థి బొమ్మడి నాయకర్తో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొమ్మడి నాయకర్ దగ్గర ఇక్కడ క్యాంపెయిన్లు అయితే చేస్తున్నారు. క్యాంపెయిన్లో భాగంగా బొమ్మడి నాయకర్ గారు అయితే మనతో ఉన్నారు. నాయకర్ గారితో మాట్లాడు సార్. క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది? జనాల నుంచి స్పందన ఎలా ఉంది? అండ్ బ్రహ్మాండంగా ఈ రోజున నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కూటమికి అవకాశం ఇవ్వాలని చెప్పి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రాబోయే మే 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి అన్నది మంచి మెజార్టీతోటి ఇక్కడ ప్రభుత్వంలో ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము అదేవిధంగా నర్సాపురం నియోజకవర్గంలో మేము గతం నుంచి కూడా మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రజల వద్దకు వెళ్తున్నాం. వారి సమస్యలు మేము తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఆ సమస్యలు మేము ఏ రకంగా రాబోయే రోజులు అధికారులు ఉన్నప్పుడు ఆ సమస్యలు మేము పరిష్కరించే విధంగా కూడా మా ప్రయాణం ఉంటుంది. అంటే ప్రజలందరూ కూడా ఏదైతే ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం పనితీరు పూర్తిగా కూడా ప్రజలు ఇబ్బందికరంగా ఈ ప్రభుత్వంపై చూస్తున్నారు. మాకు ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పడం జరుగుతుంది. త్రాగునీరు విషయంలో కూడా ఎక్కడ సరిలేదు, రోడ్లు సరిలేని పరిస్థితి. అదేవిధంగా కరెంటు, ప్రతి ఇంట్లో కూడా కరెంటు బిల్లు మాకు ఎక్కువ వస్తుంది. కరెంటు బిల్లు ఉంటే కానీ ఎక్కువ వస్తే కనుక మరి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అమ్మఒడి కానీ చేయూత కానీ ఈ పథకాలు కూడా కట్ చేసేస్తున్నారని చెప్పి చాలామంది ఇక్కడ మాకు వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలో చూసుకుంటాం, నర్సాపురం పట్టణంలో కూడా మీరు చూసుకుంటే కనుక ఏదైతే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెత్త మీద కూడా పన్ను వేయడం కూడా మరి చాలా ప్రజలందరూ కూడా మరి ముందుకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు మేము వెనక్కి నెట్టాలని ఆలోచనతోటి మరి ముందుకు వస్తున్నారు. మరి మే 13వ తారీఖున నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రభుత్వంపై ఒక తిరుగుబాటు అన్నది మరి వైఎస్ఆర్ ప్రభుత్వంపై ప్రజల నుంచి ఒక తిరుగుబాటు అన్నది మరి మొదలైంది. మరి మేమందరూ కూడా మంచి మెజార్టీతోటి నర్సాపురం నియోజకవర్గంలో కూడా మరి మంచి మెజార్టీతో మీకు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో నేను 2019లో కూడా మరి ఆ రోజులో కూడా మరి జనసేన పార్టీ నుంచి ఓడిపోయినా చాలా తక్కువలో ఓటమి చెందాం. మేము ఈ 5 సంవత్సరాలు ప్రజలకి మరి ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు దగ్గరగా ఉన్నాం. ఆ సమస్యల మీద కానీ ఏదైనా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి మరి జిల్లా కేంద్రం విషయంలో కూడా మేము పోరాటాలు చేస్తాం. మరి వరదలు వచ్చినప్పుడు కూడా ఆ రోజున ప్రజలకి మరి సహకారంగా మరి మేమందరం నిలబడ్డాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రజలు ఈసారి ఈ జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఇక్కడ అవకాశం కల్పించారు. కాబట్టి నా విజయానికి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఉమ్మడి కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, జనాలకి ఎలా ఉంది? అంటే మేనిఫెస్టో చూసుకుంటున్నాం, మంచి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అన్ని వర్గాలకి కూడా ప్రత్యేకంగా బడు బలహీన వర్గాలు కూడా ఇది మంచి పరిణామంగా మేము తెలియజేస్తున్నాం. మేము పెన్షన్ కూడా చూడండి, మేము దాదాపు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు మరి పెన్షన్ కూడా మరి ఇచ్చే పరిస్థితి కనబడుతున్నాం. ప్రతి దాంట్లో కూడా మరి ప్రజలకి, వెనకబడిన వర్గాలకి, మరి ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కూడా ఇది మంచి మేనిఫెస్టోగా మేము తెలియజేస్తున్నాం. వాలంటరీ విధానం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థ కూడా మరి గత 5 సంవత్సరాలు అతని పరిపాలనలో వాళ్ళకి జీతాలు పెంచిస్తా అని చెప్పి కూడా ₹1 కూడా పెంచలేని పరిస్థితి. మరి తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ద్వారా మరి రాబోయే రోజులు మేము అధికారంకి వచ్చినప్పుడు ఈ వాలంటీర్స్ కూడా ₹10,000 మేము వాళ్ళకి శాలరీకి ఇచ్చి మరి ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. అలాగే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ జరిగింది కదా, ఇప్పుడు కూడా వైసీపీ గెలుపు మాది 175 అంటున్నారు కదా. చూస్తున్నాం. ఇవాళ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ నర్సాపురం నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేశారు. అంటే నేను ఒక విషయం మాట్లాడదలుచుకున్నాను. నేను ఏదైతే గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు నర్సాపురం వచ్చారు, మరి ఆ రోజున ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ రోజున మత్స్యకారులతో మీటింగ్ ఏర్పాటు చేశారంటే నవంబర్ 21 మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజున దాదాపుగా 3,300 కోట్ల రూపాయలతో ఆ రోజు శంకుస్థాపన చేశారు. మరి ఈ రోజున మళ్ళీ ఆయన ఈరోజు కూడా మీటింగ్లో చాలా వాగ్దానాలు చేసి ఉంటారు. ఆ రోజు వాగ్దానాలు చేసిన దాంట్లో ఇప్పటి వరకు కూడా ఏది కూడా జరిగింది లేదు. ఏదో ఒక ప్రభుత్వ ఆసుపత్రి కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, బస్టాండ్ కానీ ఈ 2 ఒక జరిగినాయి తప్ప కానీ మిగతాది ఏది కూడా హార్బర్ అన్నారు లేదు, ఆక్వా యూనివర్సిటీ అన్నారు లేదు. అంటే వివిధ రకాలుగా కూడా
మరి ఆ రోజు శంకుస్థాపన చేసిన దాంట్లో కూడా ఏది కూడా అమలు లేని పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయి, ఓట్లు కావాలి, మరి ప్రజలు మన ప్రసాదరాజుని కూడా మరి ఇంకోసారి గెలిపించుకోవాలన్న మరి అత్యుత్త ఆనందంతో ఆయన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు 175 సీట్లు కూడా వస్తాయడం కూడా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. మనం 175 కాదు, 5 తీసేసి 17 సీట్లు కూడా ఒక 17 సీట్లు మాత్రం వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రజలు ఒక తిరుగుబాటు చూస్తున్నాం, తెలుస్తుంది మాకు అది. ఎందుకంటే గతంలో మనం పూర్వం చూసాం, మనం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ రోజు మన ఇండియన్స్ ఏ రకంగా పోరాటాలు చేశారో అదేవిధంగా ఈ రోజున ఈ ప్రభుత్వంపై కూడా ఆ రోజు ఆ పోరాటాలు కనబడుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు కూడా ఒక కక్ష సాధింపుగా ప్రజలపై నుండి ప్రజలు ఎవరైనా సమస్య ఉన్నప్పుడు మాట్లాడితే వారిపై కేసులు పెట్టే విధానం కానీ ఏమైనా ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీ నుంచి కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడినా, అదేవిధంగా ప్రజలు ఏదైనా సమస్య మీద స్పందించినా సరే వారిపై కేసులు పెట్టే విధానాన్ని మరి అతను ఒక కక్ష సాధింపు చర్యలకే పాల్పడిన జగన్మోహన్ రెడ్డి, అతను మంత్రివర్గం కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ధోరణిలోనే మరి ముందుకెళ్ళడం జరిగింది. మరి ప్రసాదరాజు గారికి తక్కువేం కాదు. మరి ఆయన కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, మాధవరెడ్డి గారి మీద కానీ, సుబ్బారెడ్డి గారి మీద కానీ, అదేవిధంగా నా పైన కూడా మరి వివిధ రకాలుగా కూడా కేసులు పెట్టించేసి అలాంటి వాతావరణాన్ని ఏదైతే రాయలసీమలో ఉందో ఫ్యాక్షనిజం, ఆ ఫ్యాక్షనిజాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చే విధంగా కూడా ప్రసాదరాజు గారు మరి ముందుకెళ్ళారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. అంటే ఒక్క విషయం మనం మాట్లాడుకుందాం. ప్రసాదరాజు అనే వ్యక్తి మరి రెండోసారి ప్రజలందరూ కూడా అవకాశం కల్పించారు. మరి అవకాశం కల్పించినా సరే నర్సాపు నియోజకవర్గాన్ని కూడా అతను అమ్మేసినట్టే. ఎందుకంటే జిల్లా కేంద్రం చూడండి, జిల్లా కేంద్రం మనకు వచ్చి ఉంటే కనుక నర్సాపు ప్రజలందరూ కూడా ఆర్థికంగా ముందుకెళ్లే పరిస్థితి, యువతకు ఉద్యోగాలు వచ్చాయి, వ్యాపారాలు పెరిగాయి, అన్ని రకాలుగా కూడా నర్సాపురం ప్రజలు లాభసాటిగా ముందుకెళ్లే సందర్భం. అలాంటి దాంట్లో ఆయన ఆర్థికంగా బలపడ్డాడు. ఆయన మరి జిల్లా కేంద్రంలో కూడా ఆయనకి నిధులు ముట్టుండొచ్చు. మరి మెడికల్ కాలేజీ కూడా చూడండి, ఆ రోజు మెడికల్ కాలేజీ కూడా తీసుకున్నాం, భూములు కూడా తీసుకున్నా అన్నారు. తీరాది లాస్ట్కి అది పక్క పాలకొల్లు నియోజకవర్గం వెళ్ళిన సందర్భం. అంటే ప్రసాదరాజు గారు కూడా ఆర్థికంగా ఆయన బలపడ్డాడు. కానీ నర్సాపు ప్రజల మట్టికి ఆర్థికంగా దెబ్బతీసిన పరిస్థితి మన నియోజకవర్గంలో చూస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. పోలింగ్ కూడా ఈ ఎలక్షన్స్లో కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా కూడా ఈ ఎలక్షన్స్లో పోలింగ్ శాతం పెరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఏదైతే కూటమి ఉందో ఈ కూటమికి మంచి మెజార్టీ ఇచ్చే విధంగానే మరి కూటమి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. చివరిగా నరసాపురం నియోజకవర్గంలో ఎంత స్కామ్ జరిగిందంటారు? మీ అధికారంలోకి వచ్చాక ఏం చర్యలు తీసుకోబోతున్నారు? చూస్తూ ఉండదు మరి ఏ రకంగా అవినీతి అంటూ జరిగితే కనుక ఏ రకంగా మరి ఒక కమిటీ ఉంటుంది కాబట్టి నిజం ఏదన్నా కానీ వాస్తవాన్ని తెలియజేసే విధంగా కూడా మా ప్రయాణం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఆనకట్టు ఉంది, ఏటిగట్టు, మరి ఏటిగట్టు కూడా దాదాపు 27 కోట్ల రూపాయలతో వర్కులు చేశారంటున్నారు. అది 2 సార్లు మరి 2-3 సందర్భంలో కూడా అది మళ్ళీ గోదావరిలో కొట్టుకుపోవడం జరిగింది. నాసిరకం మరి మెటీరియల్ వాడడం వల్ల మరి వాటిలో కూడా మరి అవినీతి జరిగిందని మేము అనుకుంటున్నాం. మరి రాబోయే రోజు మనకు అధికారం ఉన్నప్పుడు ఈ అవినీతి జరిగితే దాన్ని నిరూపించి మరి దానికి కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకెళ్తామని తెలియజేస్తాం. అలాగే ఇప్పుడు నరసాపురం నియోజకవర్గం శిలాపలకాలకే పరిమితమైంది. ఇక్కడ మొత్తం అంతా అభివృద్ధి నోచుకోలేదని చెప్పి బొమ్మడి నాయకర్ అయితే తెలియజేయడం అని చెప్పి ఇక్కడ క్యాంపెయిన్లో భాగంగా జనాల నుంచి స్పందన అయితే వస్తుంది. గెలిపే జయంగా దూసుకెళ్తున్నామని చెప్పి బొమ్మడి నాయకర్ అయితే చెప్పడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గారావుతో చంద్రశేఖర్, స్టూడియో తెలుగు, పశ్చిమ గోదావరి జిల్లా.